లూకాసు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక్క పాపి మారు మనసు పొందు విషయమై దేవుని దూతల ఎదుట ఆయన సంతోషించును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా? మనం నమ్మాలి. ఏంటిదంటే దేవుని మాట ఎప్పుడు అది వాస్తవం అని నమ్మాలి. ఏం చేయాలి? వాస్తవం, నిజము అని నమ్మాలి. అలా ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో ఆమేనంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యం. అది ఏదైనా కావచ్చు. ఒక ఆయనంట ఒక పెద్ద కొండ ఉందంట. కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా, ఈ కొండ తీసేస్తే చక్కగా మందిరం కట్టుకుంటానయ్యా, ఈ కొండ తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తున్నాడు? కొండ తీసేయమని ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఏంటి వెర్రాడు, కొండ తీసేయమని ప్రార్థన చేస్తున్నాడు, కొండ తీసేయటం సాధ్యమేనా? కొండ అంటే చిన్నదా? ఏమండి, చాలామంది ఈ కిలేశ్వరం దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండను ఎన్నో సంవత్సరాల నుంచి తీస్తున్నారు. ఇంతవరకు తీయటం అయిందా? కొల్ల కొండ ఉంది. ఆ కొల్ల కొండని ఎన్నో సంవత్సరాల నుంచి తీస్తున్నారు, కానీ తీయటం అవలా. మరి ఇదేంటి కొత్తగా ప్రార్థన చేస్తున్నాడు అనని అందరూ ఎగతాళి చేయడమే. అందరూ ఎగతాళి చేయడమే. ఆ మార్గాన మరి ఒక ఎంఆర్ఓ గారు కారు వేసుకొని వెళ్తున్నాడంట. అక్కడ ఇతను మొక్కాళ్ళ మీద ఉండి ఆ కొండ వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఈ కొండ తీసే ప్రభువా, ఈ కొండ తీసేస్తేనే ఇక్కడ మందిరం కట్టుకుంటానయ్యా అనని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తుంటే మరి ఆ ఎంఆర్ఓ గారు ఆపి, ఏంటి ఇక్కడ ఇది చేస్తున్నాడు, ఏమైంది అడుగుదామని తెలుసుకుందామని ఏం చేసాడంటండి, అక్కడ అడుగుతున్నాడంట. అబ్బాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ప్రార్థన చేసుకున్నా. దేనికోసం? ఏంటి ఇక్కడ కొండ దగ్గర ప్రార్థన చేస్తామంటే కొంతమంది ఉండాలి, ఒక మందిరం లాంటిదన్నా ఉండాలి. అట్టడిది ఏమి లేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నానండి. ఇక్కడ మందిరం వేయటానికే ప్రార్థన చేస్తున్నానండి. ఏడాడేస్తా, ఈ కొండ తీసేయబడాలి, ఈ కొండ తీసేయబడ్డ తర్వాత ఇక్కడ మందిరం వేయబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంఆర్ఓ గారు బాగా నవ్వి, ఈ కొండ తీసేయటం నువ్వు మందిరం కడతావా? ఏమండి, తీసేయబడిద్దండి, నా దేవుడు చెబుతున్నాడండి అని ఏం చెప్తున్నాడు తెలుసా? సరే నువ్వు మందిరం కట్టుకో అని ఏం చేశాడు తెలుసా? ఎన్నో సెంట్లు ఆయనకి రాసి ఇచ్చేసాడంట. ఏం చేశాడు? ఎన్నో సెంట్లు రాసి దాన్ని రిజిస్టర్ చేసేసాడంట. రిజిస్టర్ చేసేసిన తర్వాత సరే నన్ను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న తర్వాత ఒకానొక రోజున ఆ కొండ అవకాడ ఉన్నటువంటి దేశానికను ఈ దేశానికి మరి రహదారి కావాల్సి వచ్చింది. ఏమైంది? రహదారి కావాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళంతా కూడా ఏం చేశారు తెలుసా? ఇదిగో ఈ ఏరియా ఎవరిదో ఒకసారి కనుక్కోండి అని ఆ గవర్నమెంట్ అడిగారంట.
అప్పుడేమో ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రార్థన చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చారు. అయ్యా ఇదంతా నీదేనంట కదా అంటే, అవునయ్యా నాదే. ఏంటంట? ఇదిగో అడ్వాన్స్గా కొన్ని కోట్ల రూపాయలు నీ చేతిలో పెడుతున్నాం, ఇదిగో ఈ కొండ తీసేయాలనుకుంటున్నాం. ఏమనుకున్నాం? ఈ కొండ తీసేయాలనుకుంటున్నాం. ఈ కొండ తీసేసి చక్కగా మంచి రహదారి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని అనేసరికి సరే అని ఏం చేశాడు తెలుసా? ఆయన అడ్వాన్స్ తీసుకొని ఏం చేశాడు? ఆ కొండ తీపిచ్చేసాడు. తీపిచ్చేసిన తర్వాత ఒక పెద్ద మందిరం, అక్కడ ఒక పెద్ద మందిరం ఆయన కట్టి అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అది ఇప్పటికి కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఇది అబద్ధం కాదు, ఇది పచ్చి నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మన జీవితాల్లోనే ఏంటో తెలుసా, చాలా కష్టతరంగా ఉంటాయి. దేవుని యందు నమ్మిక ఉంచి గనక ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, యేసు ప్రభు వారంట కొంతమంది, దేవుడు ప్రజలను చాలామందిని సృష్టించాడు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో ఒక గ్రూపు విషయమై ఆయన సంతోషిస్తాడంట. ఎవరు ఆ గ్రూపు అనంటే, మారు మనసు పొందినటువంటి వారు, మారు మనసు పొందేవారు. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా, మారు మనసు నేను పొందానండి, 12 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి, 50 సంవత్సరాలు అయిందండి అని చెప్తుంటారు చాలామంది. కానీ మారు మనస్సు పొందటం అంటే అది ఎప్పుడుదో కాదు. ప్రతి మోమెంటు నీవు మార్పు చెందుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దామా? నీ మనస్సు మారుతూ ఉండాలి. ఎవరు వైపు అని అంటే దేవుని వైపు. ఇది ఎలాగుంటుంది అని అంటే, మనం బండి తోలేటప్పుడు, బండి నడిపేటప్పుడు బండిని ఏం చేస్తామండి? బండిని ఏం చేస్తాం? ఇట్లా పెట్టేసి ఇలాగే ఉంచుతామా? లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి రైట్కి ఎందుకు తిప్పటం? ఏమండి, మార్గంన అది క్షేమంగా వెళ్ళాలి కనుక, గమ్యానికి క్షేమంగా వెళ్ళాలి. అంతేకాదు, దాన్ని నమ్ముకొని దాని మీద కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా అది గమ్యానికి కంట్రోల్లో బ్రేక్ ఉంటుంది, లేకపోతే స్పీడ్ ఎక్కడ వెళ్ళాలో, స్లో ఎక్కడ వెళ్ళాలో, ఎలా మలుపు తిరగాలో ఏంటో ఈ నడుపుతున్న వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండిద్ది. ఎవరిని బట్టి ఆధారపడి ఉండిద్ది? నడిపే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండిద్ది. చాలామంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? బాగా తాగి వాళ్ళు డ్రైవ్ చేయటమో, లేకపోతే నిద్రపోతా డ్రైవ్ చేయటమో చేస్తే ఏమైంది? దేవుని మందిరంలో కూడా అంతే. మనం నిద్రపోతున్నాం అనుకో, దారిలో నిద్రపోతూ డ్రైవ్ చేసిన మనిషితో సమానం. ఎవరితో సమానం? ఏమండి, దేవుని మందిరంలో నుండి దేవుని మాటలు వినకుండా నిద్రపోతున్నామంటే, మరి నిద్రపోతూ బండి తోలుతున్నటువంటి వ్యక్తి ఎంత ప్రమాదానికి కూరుకుపోతాడో, ఈ వ్యక్తి కూడా అలాంటి ప్రమాదంలోకే కూరుకుపోతాడని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. అలాగనే నడిపే ఆయన చాలా జ్ఞానవంతుడు. నడిపే ఆయన చాలా జ్ఞానవంతుడు, సర్వశక్తి కలిగిన తండ్రి ఆయన. సర్వమును ఆయనకు తెలుసు.
అందుకని దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడంటండి? ఇలాగుండమ్మా అంటాడంట. మనం ఏమనాలి? సరే అనాలి. అలా కాదు, నేను ఎందుకుంటానట అంటే అది మార్పు లేని జీవితం. సరే అనటం, ఆ ప్రకారంగా నడవటం, అది దేవునిలో మారు మనసు కలిగిన జీవితం. అంటే మారు మనసు, నువ్వు ఏనాడైతే దేవుని బిడ్డగా మార్పు పొంది దేవునిలోనికి వచ్చావో ఆ రోజు నుండి ప్రతి గడియ, ప్రతి గంట, లేకపోతే ప్రతిరోజు నీవు మార్పు చెందుతూనే ఉండాలి. దట్ ఈస్ ద రిపెంట్. అదే మార్పు అంటే. ఆ మార్పు నీలో చూడాలని అనుకుంటున్నాడు. ఆ మార్పు నీలో వచ్చినప్పుడు, ఆ మార్పు నీలో కలిగినప్పుడు, ఆ మార్పును నీవు ఇష్టపడుతున్నప్పుడు, దేవునితో ఏకీభవిస్తున్నప్పుడంట పరలోకంలో దేవుని దూతల ఎదుట ఏం చేస్తాడంటండి? దేవుడు ఏం చేస్తాడు? గుర్తున్న వాళ్ళు చెప్పండి. సంతోషిస్తాడంట. ఏం చేస్తాడంటండి? సంతోషిస్తాడంట. మరి ఇప్పుడు దేవుని సంతోషపెట్టే వారిగా ఉన్నామా, లేకపోతే దుఃఖపరిచేవారిగా ఉన్నామా? ప్రతి నిమిషం కూడా మీరు ఇంటికాడ హడావుడిగా బయలుదేరి వచ్చారు, ఎట్లాగో వచ్చారు. ఈ వాక్యం చెప్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరికీ తెలియదు. ఈ వాక్యం కొరకు సిద్ధపడేంత వడ్డీ కూడా నాకు తెలియదు. సో దేవుడి మాటలు వినిపించాలని దేవుడు మరి ఆశపడి నీలో మార్పు కావాలి అని మాట్లాడుతున్నాడు. సరే, నువ్వే చెప్తావో అది నేను చేస్తాను ప్రభువా అని ఎంతమంది అనుకున్నారు? హృదయాల్లో ఎంతమంది సిద్ధపడ్డారు? నేను దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి, దేవుని మాట ప్రకారంగానే జీవించాలి అని. నేను ఇంతకుముందు స్తుతి కీర్తనలో ఒక మాట చెప్పాను. ఏంటిది తెలుసా? ఏదైనా ఒక కీడు వస్తున్నప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం నీకు సంభవిస్తున్నప్పుడు, ఏదైనా మరి నరకంలోకి నువ్వు వెళ్ళాల్సి వస్తున్నప్పుడంట, నువ్వు మారు మనసు పొందుతున్నప్పుడంట, ఎప్పటికప్పుడు మార్పు కలిగి ఉంటున్నప్పుడంట, దేవుడంట ఆ కీడు, ఆ మరణం, లేకపోతే ఆ నరకం నీ పైన అధికారం చేయకుండా దేవుడు అవకాశం ఇస్తాడంట. దిద్దుబాటు చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి. ఆ సరి చేసుకున్న తర్వాత ఎంతటి కీడైనా, ఎంతటి మరణమైనా, ఎంతటి అగ్ని అయినా నీ మీదకు రాకుండా దేవుడి నిన్ను కాపాడునుగాక. చూసారా? ఆయన సంతోషంలో నీకెంత మేలు కలిగిందో, ఆ సంతోషంలో నీకెంత రక్షణ కలిగిందో తెలుసా? మరి దేవుని దూతలు ఎదుట ఆయన ఎంత ఆనందంతో ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. నీవు గనక నేను ఇది చెయ్యను అన్నావంటే, దైవజనులు చెప్పినప్పుడు ఇది నా వల్ల కాదు అన్నావంటే, ఒక్కోసారి దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఒక్కోసారి వాక్య రూపంలో దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నేను రాత్రి కుటుంబ ప్రార్థన అనుకుంటా చెప్పాను. ఎవరు తెలుసా? తండ్రి స్తుతికూడికి పెట్టాలి అనుకుంటే ఎవరో మాటలు విని ఏం చేశాడు తెలుసా? దేవుడు నాకేం మేలు చేశాడు, నేను స్తుతికూడికి పెట్టుకోవటానికి అనే డిస్కరేజ్లో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. తన జీవితాన్ని సరిచేశాడు. తనకు గొప్ప మార్పును దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు అతడు రియలైజ్ అయ్యాడు, నిజమే కదా, మనం బ్రతుకున్నామంటే కేవలం
ఆయన కృపే. ఇందాక మనం ఈ స్థితి నీకే నా యేసు దేవా, మాలోన ఉన్నటువంటి ఊపిరి అది నీదేనయ్యా. మనం ఊపిరి పీలుస్తున్నాం, ఊపిరి వదులుతున్నాం అంటే ఇది ఎవరిది? ఆ ఊపిరే ఎవరిది అనుకున్నారు? దేవుంది. చాలామంది అనుకుంటారు కదా, ఇది గాలి అనుకుంటారు. ఇది గాలి ఎంత మాత్రం కాదు. గాలి అయితే ఆక్సిజన్లు పెట్టుకొని ఎంతమంది బతకొచ్చు? డబ్బు ఖర్చు పెట్టేసి మరి కోటీసులు ఎంతోమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, కోటీసులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఖర్చు పెట్టి మరి వాళ్ళు బ్రతకొచ్చు. కానీ ఆ ఊపిరి దేవునిది కనుక దేవుడు ఇవ్వాలి ఆ ఊపిరి. దేవుని స్తోత్రం. ఆనాడు దేవుడు ఆ ఊపిరిని ఆ నరునిలోనికి విడిచాడంట. జీవవాయువు, వాయువు అంటే ఒక ఊపిరి, ఒక గాలి లాంటిది దేవుడు వారిలోనికి పంపించాడంట. పంపించటం వల్ల అతడు జీవాత్మై వాడు బ్రతికేడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు బ్రతుకుతున్నావంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ఏమండి ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటున్నారు, గాలి వదులుతున్నారు? ఎవరైనా కౌంట్ చేశారా? మనకు తెలియకుండానే ఆ అవయవాలు దాని పని అది చేసుకుంటుంది. గాలి పీలుస్తుంది, గాలి వదులుతుంది, అదంతా దాని అందరికి అదే చేస్తుంది. ఇది అన్కౌంటబుల్, లెక్క పెట్టలేనన్ని సార్లు ఆయన నీకు ఊపిరిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే మనం సజీవులంగా ఉన్నాం. అందుకని మనం ఎంత విర్రవీగుతూ ఉంటాం, గొప్పగా మాట్లాడుతుంటామో. నాకంటే బలవంతులు లేరు అనుకుంటా ఉంటారు. మన బలం, మన శక్తి అంతా కూడా ఆయన ఊపిరి అలా బట్టే చేస్తే ఏమైంది? ఆగిపోయింది. బలవంతం ఏమైపోవాలి? ఏమండి, ఆయన ఈ మధ్య ఆయన ఎవరో చనిపోయారు. మామూలుగా బాక్సింగ్ చేసే అతని పేరేదో ఉందో నాకు గుర్తులేదు. అతడు కొంచెం యవనస్తుడిగానే ఉంటాడు, కానీ ఎంతటి బలాఢ్యులైనా, ఎంత లావోటోళ్ళైనా సరే అతని మీదకి రాగానే అతడు ఓడించటమే కానీ ఓడిపోవటం అనేది ఉండదు. అతడు ఓడించటమే కానీ ఓడిపోవటం అనేది ఉండదు. కానీ ఒక రోజున అతని ఊపిరి ఆగిపోయింది. ఏమైపోయింది? ఆయన బలం ఏమైపోయింది మరి? ఏమండి, అతని బలం ఏమైపోయింది? ఆవిరైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే మనం ఆయన సంతోషపరచడం నేర్చుకోవాలి. ఆ సంతోషం ఎప్పుడొచ్చింది అని అంటే ఆయన చెప్పిన మాటకి సరే ప్రభువా నేను చేస్తానయ్యా అని చేస్తూ ఉండాలి. బండిని మనం త్రిప్పినప్పుడు ఆ బండి ఎలా తిరగటం వలన మనం గమ్యానికి చేరుతున్నామో తెలుసా? ఆ బండి తిరగటం వల్లనే మనం గమ్యానికి చేరుకోగలుగుతున్నాం. మనం కూడా దేవుడు చెప్పింది చేయటం వలన మన పట్ల ఆయనకున్న ప్రణాళిక నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మాతో చెప్పాడు ఏమని తెలుసా? విశ్వాసుల స్వాస్థ్య ప్రార్థన మందిరానికి నేను నిన్ను తీసుకుని వెళుతున్నాను, నువ్వు రావాలి అన్నాడు. అన్న తర్వాత మరి ఇద్దరం కూడా ఏం చేసేవండి, మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుండిద్దో ఏంటో, మరి ఇక్కడ బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు లేకపోతే సంఘమో డబ్బులు స్థలమో ఏమీ లేవు. దేవుని మీద ఆధారపడి దేవుని మాట మీద, ఒక మాటలో చెప్పాలంటే
పేతురు గారు కనుక ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవే దేవుడు అయితే, నీవే యేసు ప్రభు అయితే నన్ను నీటి మీద నడిపించే అవకాశం నాకు కలిగించయ్యా అని అన్నప్పుడు, నీ విశ్వాసమే నేను నీటి మీద నడిపిస్తుంది. ఈ మాటలు అడిగేటప్పుడు అనుకున్నాడని, నేను మునిగిపోతానేమో, ఇది సముద్రం కదా, ఏంది చాలా లోతుండిద్ది అని అనుకున్నాడా? అనుకోలా. ఎన్ని ఆలోచించకుండా యేసు ప్రభువుని అడిగాడు, ప్రభువా నన్ను నీటి మీద నడిపించా. సరే రా అని అన్నాడు. ఏం చేశాడు? రా అన్నాడో లేదో, ఇక వెంటనే ఏం చేశాడండి? ఆ పడవలో నుంచి దూకేశాడు. సో మేము కూడా అంతే. ఇంకా దేవుని మాట తీసుకున్నాం. పలానా రోజు అని దేవుడు చెప్పాడు. పలానా రోజు అని మేము వచ్చి రావటంతోనే అసలు ఈ ఊరు చూద్దాం, ఎట్టుండిద్దో చూద్దామని శాంపిల్గా మా మామగారికి చెప్తే, అప్పుడు బాగా గొడవలు, కొట్టుకునేటువంటి పరిస్థితులు, ఒకరినొకరు తన్నుకోవటం, అవి గొడ్డలతో, కత్తులతో, కటారులతో మామూలుగా ఉండేది కాదు, అంత భయంకరంగా ఉండేది. మేము వచ్చినప్పుడే కమిటీ కాడ మిట్ట మధ్యాహ్నం కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నారు, తలకాయలు బొగులుతుంది. నాకు భయం వేసింది, ఏంటి బాబు ఈ అట్లాంటి కొట్టుకోటాలంటే నా జీవితంలో ఎప్పుడు చూడలా, ఏంటి ఈ ప్రదేశానిక దేవుడు ఇక్కడగా తీసుకురా వెళ్ళమనంది, నేను తీసుకొని వస్తున్నా అన్నాడు, ఇక్కడికా అనని ఏం చేసింది తెలుసా? సరే ఏది ఏమైనా అవి దృష్టిలోకి తెచ్చుకోకుండా, అవి మనసుకు తెచ్చుకోకుండా, దేవుడు ఇలా చెప్పాడు కనుక నేను అలా చెయ్యాలి, దేవుడు ఇలా చెప్పాడు కనుక నేను అలాగా చెయ్యాలి అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి నిర్ణయం తీసుకున్నామో, మరి చూడండి, దేవుడు మాటను బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని స్తోత్రం చేద్దామా? చూపులన్నీ వాక్యం మీద ఉంటలా. వాక్యం అయిపోయినాలయ్యా. ఆ కుర్చీలు ఎన్ని వరుసలేండి? ఎహెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. ఎహెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. దుష్టుడు మరణము నొందుట చేత చూశారంటండి, దుష్టుడంట తను చేసినటువంటి దుష్టత్వం బట్టి, దుష్ట కార్యాలను బట్టి వాళ్ళకంట ఏం రాయబడి ఉండేది తెలుసా? మరణం. వాళ్ళు చేసినటువంటి పనికి పనిష్మెంట్ మరణం. ఇప్పుడు ఎవరినైనా చంపారనుకోండి, ఎవరినైనా చంపితే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఉరిదీస్తారు. ఏం చేస్తారంటండి, మన గవర్నమెంట్ చట్టం ఏంటంటే అలా గురిదీస్తూ ఉంటారు. కనుక ఏదైనా ఒక పని, తప్పుడు పని చేసావంటే దానికి పనిష్మెంట్ ఉండిద్ది. అది అబద్ధమే కావచ్చు, దుష్ట కార్యాలే కావచ్చు. దుష్ట కార్యాలంటే దుష్టుడు ఏమేం చెప్పిస్తాడు? ఎదుటి వాళ్ళ మీద అన్యాయంగా పడతాం, ఎదుటి వాళ్ళని మోసం చేయటం, టక్కర బ్రతుకు, టక్కర జీవితాలు, మోసపు బ్రతుకు, ఎదుటి వాళ్ళది దోచుకోవటం, ఎదుటి వాళ్ళది దొంగిలించటం. ఏమండి, ఈ బ్రతుకులన్నీ కూడా దుష్ట బ్రతుకంట. ఏంటిదంటండి? దుష్ట బ్రతుకు. దుష్టుడికంట మరి ఇక మరణమేనంట.
అందుకని దేవుడు అంటున్నాడు, దుష్టుడు మరణము నుండి మరణము నొందుట నాకు సంతోషమా. మరి మనం కూడా దేవుని మాట వినకుండా ఆ దుష్టత్వపు మనస్సు నుండి, ఆ దుష్టుని ఆలోచన నుండి కొంతమందికి వస్తామంటే ఆలోచనలు. ఏంటి ఆలోచనలు? మంచి ఆలోచనలు రావు, మంచి కోరికలు ఉండవు, చెడ్డ కోరికలే, చెడ్డ ఆలోచనలే. ఏమండి, పైకేం చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఖరీదు కలిగినటువంటి బట్టలు వేసుకుంటారు. ఏమండి, పట్టపగలి దొంగతనాలు చేసేవాళ్ళు ఎట్టుంటారు తెలుసా? అసలు ఎంత ఫ్యాషన్గా ఉంటారంటే చెప్పలేం. వాళ్ళే దొంగలు. ఎందుకంటే వాళ్ళు మాస్గా కనపడ్డారనుకో, వాళ్ళ వాతావరణం బాగోలేదనుకో, ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇది దొంగలు అనుకుంటా అని ఏం చేస్తారండి, పక్కకి వెళ్ళిపోతారు. అందుకని అలా వెళ్ళకుండా వాళ్ళు కూడా సెంట్లు రాసుకుంటారు. ఏం రాస్తారు? వాళ్ళు కూడా సెంట్లు రాసుకొని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని ఏం చేస్తారు? అన్నీ వేసుకుంటారు, పక్కన వచ్చి కూర్చుంటారు. వీళ్ళు కొంచెం ఏం చేస్తారు తెలిసి, మధ్య ఎక్కడ కూర్చుంటే ఆడ నిద్ర వచ్చేస్తుంది, ఆడ కూర్చుంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఈ చైన్స్ ఉన్నా, బ్యాంగిల్స్ ఉన్నా, ఏవి ఉన్నా సరే వాళ్ళు కత్తిరించేసేస్తున్నారు. కొంతమంది హోటల్స్కి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ముచ్చట్లో పడ్డారంటే ఇక ముచ్చట్లో వదలవు. ఏమండి, ఇక దొంగోడు కాళ్ళ పట్టీలు తీసింది తెలియట్లా, ఆ మెట్లు తీసింది తెలియట్లా, ఏం తీసింది కూడా తెలియట్లా. ఇలా హ్యాపీగా ముచ్చట్లే ముచ్చట్లు. వాళ్ళకి ఆఖరికి వీళ్ళ చేతికున్న రింగులు కూడా తీసింది తెలియట్లా. ఒక్కోసారి స్టైల్ గెట్ వేసుకొని అట్టగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ రింగ్స్ అన్నీ కూడా టేబుల్ కింద మెత్తగా ఏదో రాస్తారు. రాసిన తర్వాత ఆ చక్కగా ఊడి వచ్చి చేస్తాయి. తర్వాత చేతికెయ్యి కాళ్ళకెయ్యి అంటే ఆడ నుంచి వస్తాయి ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు చేసే ఆలోచనలు అట్టుంటాయి, దుష్టుడు దోచుకునే పరిస్థితులు అలా ఉంటాయి. అలాంటి వాడికి మరణం, వాడు చేసిన దానికి మరణం. కనుక అలాంటి వాడు మరణం నొందటం అది నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. అందుకని తన సేవకులను ఈ యొక్క ప్రాంతాల్లో, అందుకని దేవుని వాక్యం దేవుని తెలుసా, గ్రామంలో నీతిమంతులు ఉండుట గ్రామానికి ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఈ దేవుని సేవకులు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తారు, గ్రామక్షేమం కొరకు, గ్రామం అభివృద్ధి కొరకు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ నీతిమంతుల మీదే, మంచి పని చేసే వాళ్ళ మీదే, మంచిని కోరుకునే వాళ్ళ మీదే వాళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఎట్లా పడితే అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మంచి వాక్యం చెప్తున్నారు అనుకోండి, మంచిగా ఒకసారి ఇట్టాగే మనం మైక్లో మీటింగ్లో వాక్యం చెప్తుంటే ఏం చేశారు తెలుసా? కొంతమంది గిట్టినోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని వెళ్ళారు. వెళితే ఈ వాక్యం వాళ్ళకి వినబడుతుంది, ఈ వాక్యం వాళ్ళకి వినబడుతుంటే వాళ్ళు అన్నారు, వెళ్ళినటువంటి వాళ్ళని తిట్టారు. ఎందుకో తెలుసా? అమ్మా, అంత చక్కని మాటలు చెబుతుంటే అవి ఆపమన, నువ్వు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు, అదే డీజే సౌండ్ పెడితే, ఏమండి మైకులో ఏయో సినిమా పాటలు పెడితే, ఇంకా వాటికి ఏముండవు. ఇక వాళ్ళు అంతన్నా పెట్టుకొని, వాళ్ళు ఎందుకంటే తాగి తందనాలు నీ మీద ఎగబడతారుగా. మంచి చేసేవాళ్ళు పనికి రావట్లేదు, వారసులుగా అయ్యారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. మరి మనం కూడా
దేవుడు చెప్పిన దాన్ని ఇష్టపడి మరి ఆ ప్రకారంగా మనం నడిచినట్లయితే మనం కూడంట మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు తన దూతల ఎదుట. అంతేకాదు మనతో ఉంటాడు, మనకేది కావాలో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పాపం పోకుండా మనం ఎన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అన్ని చోట్ల బాప్తీసం తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తున్నారని చెప్పారనుకోండి, ఏం చేస్తారండి, ఆడ బాప్తీసం. బైబిల్ ఇస్తున్నారనుకోండి, ఆడ బాప్తీసం తీసుకుంటారు. వీళ్ళకి లిమిట్ లేదు. పాపం లేకుండా, పాపం పోకుండా, నీ హృదయం మార్పు లేకుండా, నీ హృదయం మారు మనసు లేకుండా నీవు ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా సరే నీవు నరకానికి వెళ్ళేది. కారణం ఏంటి తెలుసా? నీవు మారు మనసు పొందాలంట. అందుకని యేసు ప్రభు వారు, యోహాను గారు మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే, దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి. మారు మనసు, బి రిపెంట్. మన జీవితంలో మార్పు కావాలి. దేవుని దగ్గరకు రాకముందు ఎలా ఉన్నాం, దేవుడు ఇప్పుడు నీకు బోధించాక నీ మనసు ఎలాగుంది, ఆఖరికి ఒక్క వచనం చదువుకుని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన చూసారంటండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసునిస్తుందంట. నీదే దుఃఖం. కొంతమంది మనుషులు కనబడగానే అమ్మో అని ఏం చేస్తారండి, ఏడుపు మామూలు ఏడుపు కాదు, ఇది హృదయం నుంచి వచ్చిందేనా? వీళ్ళు దాడిగా వాళ్ళ ముందు అట్టుండాలి, మనం వాళ్ళ ముందు అట్టుంటేనే అని ఏం చేస్తారండి, ఎక్కడ వేసే నాటకం అక్కడ. అంతేనా? ఇది నిజంగానే దైవ చిత్తానుసారంగా వచ్చిందా? నీ ఏడుపు, నీ కన్నీరు, నీ ప్రార్థన, నీవు దేవుని స్తుతించేది, నీవు దేవుని సన్నిధికి వచ్చే విధానం దైవ చిత్తానుసారమైంది అయితే నీకు నువ్వు చక్కగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దైవ చిత్తం అని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితేనంట నీలో ఏం మార్పు కలిగించిందో తెలుసా? రక్షణార్థమైన మారు మనసు కలిగించిందంట. అంటే అన్ని చోట్ల ప్రతి బలహీనత నుండి, నరకం నుండి, శాపం నుండి, దుఃఖం నుండి రక్షించగలిగినటువంటి మారు మనసు నీకు కలిగిద్దంట. ఏమండి, తుప్పు పట్టిపోయిన వస్తువు అగ్నిలో పెట్టామనుకోండి, అది కాల్చగా ఎలాగైపోయింది? ఇను నల్లగానే ఉండిద్ది. ఆ నలుపల్ల పోయి ఏమైపోయింది అంటే గోల్డ్ కలర్లోకి వచ్చేసేసింది. ఎందుకని? తుప్పంతా, దానికి అంటిన తుప్పంతా రాలిపోయి, అయ్యా నువ్వు ఎటొంచితే అటు వంగుతానయ్యా, మళ్ళీ నలుపుగా వచ్చిందంటే వంగదు తల్లి, ఆరిందంటే నలుపు వచ్చేసింది, ఈ నలుపు వచ్చేసిన తర్వాత నువ్వు ఎన్ని దెబ్బలన్నా కొట్టు, నువ్వేమన్నా చెయ్యి, అదేమైపోయింది? అవసరమైతే పగిలిపోయింది, ఇరిగిపోయితో జరిగింది. కానీ మెత్తగా వంగే అనుభవం, మెత్తగా లోబడే అనుభవం, మెత్తగా దేవుని చిత్తం నెరవేర్చే మనసు ఎప్పుడుండిద్దంటే కాల్చబడ్డప్పుడే. మరి దేవుల్లో నువ్వు కాల్చబడుతున్నావా? కాల్చబడిన ప్రార్థనేనా? కాల్చబడిన విధంగానే నువ్వు వింటున్నావా? అది దైవ చిత్తానుసారంగా ఉందా? ఆ దైవ చిత్తానుసారమైనటువంటి వినటం అంట
రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుందంట. ఆ మంటలో కాల్చినప్పుడు అది ఎలాగ గోల్డ్ కలర్లోకి మార్చేస్తుందో నిన్ను కూడా నువ్వు చక్కగా దైవికంగా దేవుడు అనుకుంటా, దేవుడు చెప్పింది చెయ్యాలనుకుంటా ఉన్నావంటే మాత్రం నిజంగా నీకు ఏమొస్తుందో తెలుసా? నీకు రక్షణార్థమైన మారు మనసు. అలా కాకుండా ఎన్ని చెప్తున్నా నువ్వు వినకుండా నువ్వు నిద్రపోయావంటే నువ్వు సోమరై చీమలు ఎద్దుకు పంపిస్తాడు. అంతేకాదు ఆ చీకటి బెళంలోకి త్రోసేస్తాడు. మరి తిరుగు లేకుండా భయం ఉందా నీకు? దైవికమైన భయం ఉందా? ఆ భయంతో వాక్యం విను, ఆ భయంతో వాక్యం అనుసరించు, ఆ భయంతో నువ్వు నడుచుకో, నీకు మేలు కలిగిద్ది. దేవుడు నిన్ను ఆశీర్వదించి తను నీతో ఉండడానికి, నిన్ను తనతో ఉంచుకోవటానికి, నిన్ను బట్టి ఆయన సంతోషించడానికి, తన దూతలు ఎదుట నీ గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఆయనకి అవకాశం కలిగిస్తున్నావు అని అర్థం. నువ్వు మార్పు లేకుండా ఉంటున్నావంటే, నీలో మారు మనసు లేదు అని అంటే, చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారు, నేను ఎన్నో సంవత్సరాలు అయిందని మారు మనసు పొందే, ఇప్పుడుందా? మారు మనసు అంటే ప్రతి గంటకు ఉండాలి నీలో మార్పు. ఏంటంట? ప్రతి గంటకు ఉండాలి మార్పు, ప్రతిరోజు ఉండాలి మార్పు. అలా ఎప్పుడైతే నువ్వు మార్పు కలిగి ఉంటావో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. దేవుడు చెప్పింది చేయాలి, నువ్వు చెప్పింది కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? దైవజనుల దగ్గరికి వచ్చినా, ఎవరికి ఏదైనా పని చెప్పినా దానికి 10 చెబుతారు. వింటాం వీళ్ళకి ఉండదు, అలవాటు లేదు. ఇక వీళ్ళకి పుట్టకలోనే ఏది అంటారు, నా డైరీలోనే లేదు అంటారు. ఇది ఏంటది? వినటం. ఎదటి వాళ్ళు చెప్పింది మనం వినాలి. నేను పిలిచింది ఎందుకు? నువ్వు చెప్పింది వినటానికా? నువ్వు పిలిచావా? వాళ్ళు పిలిచారా? పిలిచిన వాళ్ళు చెప్పింది వినటానికి నేను పిలిచింది, అంతేగాని నీ సలహాలు వినటానికి కాదు. అది నేర్చుకో. అప్పుడే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, అప్పుడే మనల్ని బట్టి ఆనందిస్తాడు దేవుడు. ఆ పద్ధతి, ఆ మోటివేషను, అలాంటి ఆ గుణం తీసేసుకో. మార్పు కలిగిన మనస్సుగా మార్చుకో. ఆ మనస్సును మార్చుకోగలిగితే నువ్వు జీవితం ధన్యమైపోయింది. దేవుడు ఉన్నతమైనటువంటి మెట్టులోకి నేను నడిపించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇప్పుడు వరకు నీతో మాట్లాడాడు. మాట్లాడిన మాట అది మనకు మేలుకరంగా ఉండడానికి కొరకు దేవుడు చెప్తున్నాడు. మనం చేసిన దానికి శిక్ష మనం అనుభవించకూడదని దేవుడు మాట్లాడాడు. నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి రక్షణార్థమైనటువంటి మారు మనసు ఉంటుందా? నువ్వు వాక్యం విన్నా నీలో మార్పు కావాలి, ప్రార్థన చేసినా నీలో మార్పు కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీలో మార్పు ఉండాలి. ఏ వినప వస్తువు ఏది పెట్టినా అగ్నిలో పెట్టింటే తప్పనిసరిగా మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. నీకు ఉంటుందా మార్పు? నీకుంటుందా మార్పు? ఆ మనసును మార్చుకోకపోతే ఇంకా నిన్ను బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక నువ్వు ఎంతటి వ్యక్తివైనా సరే దేవుని మాటకు నీవు మార్పు కలిగి ఉండాలి. నీ మనస్సును మార్చుకొని దేవుని ఇష్టాన్ని చెయ్యి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. మిగిలిన ఈ శాశ్వత జీవితం అంతా కూడా
ఈ లోకంలో ఎంత ఉన్నా అంత వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఓ 10 కేజీలు బంగారం ఉందా, అంత వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. 100 ఎకరం ఉందా, అంత వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. బంగారు పరుపు ఉందా, అంత వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. నీకు ఎంత ఉన్నా అంత విడిచిపెట్టి వెళ్ళాల్సింది. నీతో ఏది రాదో. మారు మనసు కలిగిన జీవితమే నీతో వచ్చింది. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. యవనస్తులారా, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నా తండ్రి, ఒక్క పాపి నా ప్రభువా మారు మనసు పొందుట పరలోకములో దేవుని దూతల ఎదుట మీరు సంతోషిస్తారని మీరు మాకు బోధించారు ప్రభువా. కనుక నాయనా, మేము పాపలుగా పుట్టాం, పాపలోకంలో ఉంటున్నాం నాయన. పాపం నుండి విడుదల పొందటానికి, పాపం నుండి మార్పు చెందటానికి, పాపం నుండి లోబడటానికి, పాపం నుండి నీ దగ్గరకు రావటానికి ఈ మాటలు వినిపించాం. పాపాన్ని పోగొట్టుకోవాలనేదే మీ ఉద్దేశం, పాపం నుండి విడుదల పొందాలనేదే మీ ఉద్దేశం. కనుక నా ప్రభువా, అలాంటి మీ ఉద్దేశాన్ని కలిగి మేము జీవించి మీ మేలులు పొందుకునే వారిగా సహాయం చేసి నీ గొప్ప కార్యాలు జరిగించుకోమని, నీ కృపతో నింపి బలపరచమని బిడ్డలు మీకే సమర్పిస్తూ, వారికి రావాల్సిన దీవెనలు, వారికి రావాల్సిన మేలులు మీరు సమృద్ధిగా అనుగ్రహించి నీ గొప్ప కార్యాలు జరిగించుకోమని కూడి చేరి వచ్చినటువంటి వారందరిని కూడా మీరు ఆశీర్వదించి, ఎంతమంది అయితే నా ప్రభువా నీ మాటల ప్రకారంగా మార్పు చెంది అయా మీ మాట ప్రకారంగా నడుచుకోవాలని తీర్మానించుకొని సిద్ధపడ్డారో వారందరినీ ఆశీర్వదించండి. తీర్మానించుకోకుండా ఇంకా దుర్మార్గతలోనే, పాపంలోనే, శాపంలోనే ఉన్నారు, నిద్రలోనే ఉన్నారు, వాళ్ళందరితో మీరు మాట్లాడి, కంటిన్యూగా మాట్లాడి వారు మార్పు చెందే అంతటికి విడిచిపెట్టకుండా, ఎందుకంటే అలాగుంటే నరకానికి వెళ్ళిపోతారు. అలాగుంటే దుష్టుడు వారి పేరు పనిచేస్తాడు. అయ్యా నీకు వందనాలు. దుష్టుడు తన దుష్టత్వం నుండి మరణం నొందుట మీకు ఇష్టం లేదంటున్నావు తండ్రి. కనుక నా ప్రభువా, అయా నీ బిడ్డలందరూ కూడా మారు మనసు పొంది అయా మీకు నా ప్రభువా అనుకూలంగా జీవించాలనేది మీ ఒక ఉద్దేశం. కనుక అలాగా మీ బిడ్డలు నడిపించి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.